ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలశ్వరి తొలి గడప దేవుని గడపలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రథసప్తమి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారిని రథం పైన దర్శించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపట్టి స్వామివారిని సర్వసుందరంగా తీర్చిదిద్ది దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ ఆలయ అర్చకులు కృష్ణమోహన్ స్వామి ఉన్నారు. అన్నట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఇవాళ రథసప్తమి కదా, రథసప్తమి యొక్క విశిష్టత ఏంది? ఓం నమో వెంకటేశ. శ్రీకాంతాయ కళ్యాణం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో 28/1/2025 నుంచి 7/2/2025 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 7వ రోజైన రథసప్తమి సందర్భంగా ఇక్కడ రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం రథ ప్రతిష్ట మరియు రథాంగ హోమము నిర్వహించి 6:05 చక్రతాల్వారం మరియు స్వామివారిని రథంపై వేంచేపు చేసినాము. మధ్యాహ్నము 2 గంటల వరకు స్వామివారి రథంపై దర్శనం ఉంటుంది. కావున భక్తాదులందరూ స్వామివారిని త్వరగా సేవించి స్వామివారి కృపాకటాక్షల పాత్రకు అవ్వాలని కోరుచున్నాం. అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా ఎక్కడా లేని విధంగా మన కడపలో సప్తమి సందర్భంగా రథంపై భక్తులకు దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈవో గారు మరియు జేఈఓ గారు ప్రత్యేకమైన స్టేజ్ని ఏర్పాటు చేసి ఇంకా ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించి వీలు కల్పించినారు. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు అవ్వాలని కోరుచున్నాం. స్వామి, ఇవాళ రథసప్తమి కదా, రథసప్తమి రోజున భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? రథసప్తమి సందర్భంగా స్వామివారిని రథంపై స్వామివారిని దర్శించే సమస్త పుణ్యాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు రథసప్తమి సందర్భంగా మనకు రథంపై స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్ర అవ్వాలని కోరుచున్నాం. కడపలో రథోత్సవం రోజు భక్తులందరూ కూడా రథంపై స్వామివారిని దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. కావున ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు కోరుచున్నాం. రథసప్తమి పండుగ పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పి భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లను చేపట్టి ఇబ్బందులు లేకుండా స్వామివారిని రథం పైన దర్శించుకునే విధంగా తీర్చిదిద్దామని చెప్పి ప్రధాన అర్చకులు కృష్ణమోహన్ స్వామి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, CVR న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.